తిరుపతిలోని బైరగపట్టేడలోని ఓ ఎస్వీవి కాలేజీ యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుండా వారి జీవితాలను అంధకారంలోకి నెడుతోంది. ఫీజులు చెల్లించినప్పటికీ కూడా 9 మంది విద్యార్థులకు హాల్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. పరీక్ష రోజు హాల్ టికెట్ ఇస్తామని విద్యార్థులను బస్సులో ఎక్కించుకున్న లెక్చరర్లు వారిని మళ్లీ ఇంటి దగ్గర దింపేశారు. దీంతో నేడు ఎగ్జామ్స్కి విద్యార్థులను తీసుకెళ్తున్న కాలేజీ బస్సులను తల్లిదండ్రులు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పడంతో లెక్చరర్లు విద్యార్థులను పరీక్ష రాసేందుకు తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అసలు ఏం జరుగుతోంది? కాలేజీ యాజమాన్యం అసలు తల్లిదండ్రులతో ఏం చెబుతోంది? అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కార్తీక్, తిరుపతిలో ఉన్నటువంటి బైరాగిపట్టణంలో ఎస్వీవి జూనియర్ కాలేజీ నిర్వాహకం వల్ల 9 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందనే చెప్పాలి. వారు ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫీజు చెల్లించినప్పటికీ హాల్ టికెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిని 9 మంది విద్యార్థులను ఇంటి వద్దకు తిరిగి పంపించి వేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల సహాయంతో తిరిగి వాళ్ళ పరీక్ష కేంద్రానికి తీసుకురావడంతో వివాదం సద్దుమణినప్పటికీ కాలేజీ యాజమాన్యం వ్యవహరించినటువంటి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా బైరాగిపట్టణంలో ఉన్నటువంటి ఎస్వీవి జూనియర్ కాలేజీ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్ మూర్తి.